మీ ఇంటి పక్కనే ఉంటూ మీ కదలికలపై నిఘా ఉంచే కిలాడీలు, ప్రాణంగా చూసుకునే బంధువులే గొంతు కోసే మోసగాళ్ళు. నమ్మకానికి వెన్నుపోటు పొడిచే ఈ కేటుగాళ్ళు అసలు రంగు బయటపడింది. జైల్లో కలిసిన ఇద్దరు పాత నేరస్తులు బయటకు వచ్చి ఎలా గ్యాంగ్గా మారారు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఒక తమ్ముడి సొంత అన్న ఇంట్లోనే ఏ స్థాయిలో భారీ దొంగతనానికి స్కెచ్ వేశాడు. పోలీసులు వీరిని ఎలా చాకచక్యంగా ట్రాప్ చేశారు. సంచలనం రేపుతున్న ఈ క్రైమ్ వివరాలు ఇప్పుడు చూద్దాం. నల్లగొండ జిల్లా నార్గెట్పల్లి సర్కిల్ పరిధిలో పోలీసులు నిర్వహించిన ఆపరేషన్లో ఒక ప్రమాదకరమైన దొంగల ముఠా గుట్టురట్టైంది. చిట్యాల రైల్వే స్టేషన్ జంక్షన్ వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నటువంటి సమయంలో ఒక బైక్పై ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. పోలీసులను చూడగానే వారు యూటర్న్ తీసుకుని పారిపోయే ప్రయత్నం చేశారు. అలర్ట్ అయినటువంటి పోలీస్ టీం వారిని వెంబడించి మరీ పట్టుకుంది. ఇక విచారణలో బయటపడిన విషయాలు విని పోలీసులే షాకు తిన్నారు. వీరు సాధారణ దొంగలు కాదు, జైల్లోనే నెట్వర్క్ ఏర్పాటు చేసుకున్న పక్కా క్రిమినల్స్ అని తేలింది. మేడ్చల్ జిల్లా కండ్లకోయకు చెందిన నీలపు నీలయ్య, సంగారెడ్డి చెందిన బత్తిని నరేష్ అలియాస్ లవ్లీ నరేష్ గతంలోనే అనేక కేసుల్లో నిందితులు. వీరిద్దరూ చెర్లపల్లి జైల్లో ఉన్నప్పుడు పరిచయం పెంచుకున్నారు. కేవలం 6 నెలల క్రితమే బెయిల్పై బయటకు వచ్చి తమ పాత బుద్ధిని మళ్లీ చూపించారు. జైలు దోస్తిని దోపిడీల టీంగా మార్చుకుని వరుస స్కెచ్లు వేశారు. ఈ కిలాడిలా మాండిస్ ఆపరెండి చూస్తే ఎవరైనా విస్తూపోవాల్సిందే. హైదరాబాద్లోని బషీర్బాగ్ మొదలుకొని మేడ్చల్, దుండిగల్ ప్రాంతాల్లో వీరు బీభత్సం సృష్టించారు. అమీన్పూర్, చిట్యాల ఏరియాల్లో వరుస దొంగతనాలకు పాల్పడ్డారు. వీరి టార్గెట్ కేవలం ఇల్లు మాత్రమే కాదు, ఏకంగా గుడ్డలను కూడా వదిలిపెట్టలేదు. ఇక దేవాలయాల్లోని దుర్గాదేవి, సింహం పంచలోహ విగ్రహాలను చోరీ చేసి అపచారానికి ఒడిగట్టారు. పటాన్ చెరువులో ఒక సీక్రెట్ రూమ్ను అద్దెకు తీసుకుని దొంగలించిన సొత్తును అక్కడ సేఫ్గా దాచిపెట్టేవారు. ఇక భారీ మొత్తంలో లాభాలు గడించాలన్న దురాశతో 6 మోటార్ సైకిళ్లు, అలాగే బంగారు వస్తువులతో పాటు ఒక ల్యాప్టాప్, స్మార్ట్ టీవీని కూడా కాజేశారు. మొత్తం 9 నేరాల్లో వీరి హస్తముందని డీఎస్పీ శివరామరెడ్డి ధృవీకరించారు. ఇక నిందితుల వద్ద నుండి 10 లక్షల విలువ చేసే సొత్తును రికవరీ చేసినట్టు పోలీసులు తెలియజేశారు. ఇక వారిని కటకటాల వెనక్కి నెట్టారు. పక్కా సమాచారంతో దాడులు నిర్వహించిన సీఐ నాగరాజు, ఎస్ఐ రవికుమార్ బృందాన్ని ఇక ఉన్నతాధికారులు ప్రత్యేకంగా అభినందించారు. చిట్యాల రైల్వే స్టేషన్ జంక్షన్లో వెహికల్ చెకింగ్ చేస్తున్న క్రమంలో ఈరోజు ఉదయం పూట తెల్లవారుజామున ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా మోటార్ సైకిల్ పైన వస్తున్నప్పుడు వాళ్ళని చెక్ చేస్తే వాళ్ళు పారిపోవడానికి ప్రయత్నం చేయడము, వాళ్ళని పట్టుకోవడము, వాళ్ళని చెక్ చేస్తూ పూర్తి స్థాయిలో విచారిస్తే వాళ్ళు ఓల్డ్ ప్రాపర్టీ అఫెండర్స్ అని నిర్ధారణ అయింది. కండ్లకోయ, మేడ్చల్, మల్కాజ్గిరి డిస్టిక్. A2 వచ్చేసి బత్తి నరేష్ ఇలియాస్ లవ్లీ నరేష్, ఇతను పటాన్ చెరువు, సంగారెడ్డి జిల్లా. వీళ్ళిద్దరూ గత 6 నెలల క్రితము బెయిల్ పైన విడుదల ఇచ్చారు. చెర్లపల్లి జైల్లో ఇద్దరికి ఒకరికొకరు పరిచయం, జైల్లో ఉన్నప్పుడు పరిచయం అయి బయటకు వచ్చి ఇద్దరు ఫ్రెండ్స్గా మారి ఒక ముఠాగా ఏర్పడి మోటార్ సైకిల్ దొంగతనాలు, మరియు అదేవిధంగా ఈ టెంపుల్ అఫెన్సెస్, అదేవిధంగా హౌస్ బ్రేకింగ్ కూడా చేయడము ప్రారంభించి దాదాపు ఇప్పుడు మన దగ్గర ఒక 6 మోటార్ సైకిళ్ళు, అదేవిధంగా 2 టెంపుల్ అఫెన్సెస్, ఆ తర్వాత ఒకటి ల్యాప్టాప్కి సంబంధించి హౌస్ బ్రేకింగ్, ఆ తర్వాత టీవీ, మొత్తము 7 కేసులు, 9 అఫెన్సెస్ ఉన్నాయి. వీళ్ళు ఇరువురు కలిసి హైదరాబాద్, బషీరాబాద్, మేడ్చల్, దుండిగల్, అమీన్పూర్, సంగారెడ్డి మరియు మన చిట్యాల ప్రాంతంలో ఈ చోరీలకు పాల్పడారు. మన దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు మోటార్ సైకిల్ మీద వచ్చినప్పుడు ఆ మోటార్ సైకిల్ని స్వాధీనపరుచుకొని వాళ్ళు పటాన్ చెరువులో ఏదైతే రూమ్ అద్దెకు తీసుకోరో అద్దెకు తీసుకున్న చోటనే ఇవన్నీ మోటార్ సైకిల్ను ఒక తన పార్క్ చేయడము, అదేవిధంగా ఇక్కడ మనము స్వాధీనపరుచుకున్న 6 మోటార్ సైకిల్తో పాటు ఆలయాల్లో చోరీ చేసినటువంటి దుర్గాదేవి, సింహం పంచలోహ విగ్రహాలు, అదేవిధంగా 5 గ్రాముల బంగారు వస్తువులు, ఒక ఎంఐ స్మార్ట్ టీవీ, లెనోవా ల్యాప్టాప్, మొత్తం ఇవన్నిటిని కూడా వాళ్ళ ఏదైతే రూమ్లో ఉన్నారో పటాన్ చెరువు దగ్గర అక్కడ ఎస్ఐ గారు వారి సిబ్బంది వారిని స్వాధీనపరచుకోవడము, వీళ్ళని అరెస్ట్ చేసి ఇప్పుడు కోర్టుకు పంపిస్తున్నాము. బయట దొంగల పని పోలీసులు పట్టారు సరే, కానీ కంటికి రెప్పలా కాపాడాల్సిన రక్త సంబంధికులే రాక్షసులుగా మారితే ఎవరికి చెప్పుకోవాలి. అప్పుల బాధ నుండి తప్పుకోవడానికి ఇక సొంత అన్న ఇంట్లోనే భారీ చోరీకి పాల్పడ్డాడు ఒక ప్రబుద్ధుడు. హైదరాబాద్ గోషామహల్లో జరిగిన ఈ కిరాతక చోరీ మిస్టరీ పోలీసులు కేవలం 24 గంటల్లోనే ఎలా ఛేదించారో ఇప్పుడు తెలుసుకుందాం. గోషామహల్ పరిధిలో జరిగిన ఈ ఘోర నేరానికి సూత్రధారి మరెవరూ కాదు, బాధితుడు సోదరుడైనటువంటి దొంతుల రాజేష్. ఇక రాజేష్ వృత్తిరీత్యా ఆటో డ్రైవర్, కిరాణా దుకాణం నడుపుతున్నాడు. అయితే ఈజీ మనీ కోసం ఆన్లైన్ లోన్ యాప్ల మోజులో పడి భారీగా అప్పులు చేశాడు.
అప్పులు తీర్చే మార్గం కనిపించక తన అన్న మహేష్ ఇంట్లోని సంపాదనపై కన్నేశాడు. అన్న కుటుంబం ఎప్పుడు బయటకు వెళ్తుందా అని కాపు కాశాడు. మే 10న మహేష్ కుటుంబ సభ్యులు లంగార్ హౌస్లోని ఒక ఫంక్షన్కు వెళ్తున్నట్టుగా తెలుసుకున్న రాజేష్ అదే సరైన టైం అని ఫిక్స్ అయిపోయాడు. రాత్రిపూట ఎవరు లేని సమయంలో డాబాపై నుండి అన్న ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక స్క్రూ డ్రైవర్ సహాయంతో తలుపులు పగలగొట్టి లోపలికి ప్రవేశించిన రాజేష్ బీరువాలో ఉన్న 5 లక్షల రూపాయల నగదు, 30 తులాల బంగారాన్ని సంచిలో నింపుకున్నాడు. దాదాపు 2 కిలోల వెండి వస్తువులను కూడా దొంగిలించి ఏమీ తేలినట్టుగా తన ఆటో తీసుకుని రోడ్డుపైకి వెళ్ళిపోయాడు. ఇక ఫంక్షన్ ముగించుకొని ఇంటికి వచ్చిన మహేష్కు ఇల్లంతా చిందరవందరగా కనిపించడంతో గుండె ఆగినంత పనైంది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన గోల్కొండ జోన్ పోలీసులు టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా దర్యాప్తును ప్రారంభించారు. ఇక సీసీ కెమెరాలు, నిందితుడి కదలికలపై అనుమానం రావడంతో రాజేష్ను అదుపులోకి తీసుకుని విచారించగా ఇక అసలు నిజం బయటపడింది. అన్న ఇంట్లోనే దొంగతనం చేసిన నిజాన్ని నిందితుడు అంగీకరించాడు. ఇక రాజేష్ తన ఇంట్లోనే దాచిపెట్టిన 5 లక్షల నగదు, భారీ బంగారం, వెండి వస్తువులను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రికార్డు స్థాయిలో 24 గంటల్లోనే కేసును ఛేదించిన ఇన్స్పెక్టర్ శ్రవణ్ కుమార్, అలాగే సబ్ ఇన్స్పెక్టర్ అజిత్ సింగ్ టీం కూడా డీసీపీ చంద్రమోహన్ అభినందించారు. సొంత వాళ్లే కదా అని అతిగా నమ్మడం కూడా ప్రమాదకరమంటూ ఈ ఘటన మరోసారి హెచ్చరిస్తోంది. నేరస్తులు ఎంత తెలివిగా ప్లాన్ చేసినా పోలీసుల చేతికి చిక్కక తప్పదు. వేసవి సెలవుల నేపథ్యంలో దొంగలు రెచ్చిపోయే అవకాశం ఉందంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు. మీ ఇళ్లకు తాళాలు వేసి వెళ్లేటప్పుడు కనుక అప్రమత్తంగా ఉండాలి. లక్షల రూపాయలు వెచ్చించి ఇల్లు నిర్మించుకునే వారు ఖచ్చితంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలంటూ డీఎస్పీ సూచిస్తున్నారు. కేవలం కొన్ని వేల రూపాయల ఖర్చుతో అమర్చుకునే ఈ కెమెరాలు మీ ఆస్తికి రక్షణ కవచంలా మారుతాయి. అనుమానిత వ్యక్తుల సంచారం కనిపిస్తే కనుక వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి. గుర్తుంచుకోండి, మీ అప్రమత్తతే మీ కుటుంబానికి రక్షణ.